సో ఎంజీబీఎస్లో నిన్న రాత్రి మీరు చూస్తున్నారు ఇక్కడ మూసీలో ఉధృతంగా వరద నీరు ప్రవహించడంతో ఏదైతే రిటర్నింగ్ వాల్ ఉందో కొంచెం చిన్న బ్రీచ్ అవడంతో ఆ పైన టాప్లో ఉన్నటువంటి కొంత పోర్షన్ నుంచి అక్కడ వాటర్ లోపలికి రావటం, దాదాపు మోకాళ్ళ లోతు వాటర్ ఇక్కడ ఎంజీబీఎస్లోకి రావడం జరిగింది. రాత్రి ఆ టైంలో దాదాపు ప్యాసింజర్స్ ఒక 2000 మంది అరౌండ్ నైట్ 10 o'clock ఆ టైంలో. సో వాళ్ళందరినీ కూడా హైడ్రా, ఇతర పోలీసు అండ్ జిహెచ్ఎంసీ, రెవెన్యూ అందరి సిబ్బంది రాత్రి వాళ్ళని సేఫ్గా మూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా దాదాపు మీరు చూస్తున్నారు ఒక 2 అడుగుల వాటర్ ఉన్నది. ఇది కూడా రిసీడ్ అవుతుంది, మూసీలో కూడా ఫ్లడ్ రిసీడ్ అవుతుంది కాబట్టి సాయంత్రం కల్లా ఇక్కడ పొజిషన్ బెటర్గా ఉంటుందని చెప్పి భావిస్తాను. అండ్ ఇప్పుడు బస్సులు ప్రస్తుతానికి రాకపోకలు బంద్ చేసినారు, బట్ సాయంత్రం నుంచి మళ్ళీ పునరుద్ధరించలేదు. సో ఎంజీబీఎస్లో నిన్న రాత్రి మీరు చూస్తున్నారు ఇక్కడ మూసీలో ఉధృతంగా వరద నీరు ప్రవహించడంతో ఏదైతే రిటర్నింగ్ వాల్ ఉందో కొంచెం చిన్న బ్రీచ్ అవడంతో ఆ పైన టాప్లో ఉన్నటువంటి కొంత పోర్షన్ నుంచి అక్కడ వాటర్ లోపలికి రావటం, దాదాపు మోకాళ్ళ లోతు వాటర్ ఇక్కడ ఎంజీబీఎస్లోకి రావడం జరిగింది. రాత్రి ఆ టైంలో దాదాపు ప్యాసింజర్స్ ఒక 2000 మంది అరౌండ్ నైట్ 10 o'clock ఆ టైంలో. సో వాళ్ళందరినీ కూడా హైడ్రా, ఇతర పోలీసు అండ్ జిహెచ్ఎంసీ, రెవెన్యూ అందరి సిబ్బంది రాత్రి వాళ్ళని సేఫ్గా మూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా దాదాపు మీరు చూస్తున్నారు ఒక 2 అడుగుల వాటర్ ఉన్నది. ఇది కూడా రిసీడ్ అవుతుంది, మూసీలో కూడా ఫ్లడ్ రిసీడ్ అవుతుంది కాబట్టి సాయంత్రం కల్లా ఇక్కడ పొజిషన్ బెటర్గా ఉంటుందని చెప్పి భావిస్తాను. అండ్ ఇప్పుడు బస్సులు ప్రస్తుతానికి రాకపోకలు బంద్ చేసినారు, బట్ సాయంత్రం నుంచి మళ్ళీ పునరుద్ధరించలేదు.